నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో ఏమో తెలియదు కానీ సార్, ప్రతిరోజు ర్యాగింగ్ ఎక్కువ అవుతుంది. అంజీ గారు, మొట్టమొదట సరే అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలి అనేటువంటి కంపల్షన్ అనేది తెలుగుదేశం పార్టీకి దాపురించింది ఆ రోజున. అసలు సూపర్ 6 లేకపోయినా వచ్చేవాళ్ళు కదా. ఖచ్చితంగా దాంట్లో అనుమానం లేదు. ఇంకా మనం క్రిటికల్గా కనుక ఎగ్జామిన్ చేస్తే పథకాలు తీసుకున్న 40% మంది జగన్మోహన్ రెడ్డి గారి వెనకాలే ఉన్నారు ఇప్పటికీ కూడా. మరి ఎక్కడి నుంచి వచ్చింది 40%? కరెక్ట్. అట్నుంచి చేసిన వాళ్ళు 2-3% ఉన్నారు. కానీ వాళ్ళని బ్రేక్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో తలకు మించిన భారాన్ని ఎత్తుకున్నారు ప్రజెంట్ గవర్నమెంట్. పోనీ అంతవరకు ఇస్తామన్నా అదొక రకం. ఇవాళ వాళ్ళు ఒక్కళ్ళకి ఇస్తే మేము ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తాం అనేటువంటి మాట ఏదైతే ఉందో ఇవాళ వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తుంది. రైట్. అయితే గతంలో కనుక మనం చూస్తే 2 విషయాల్లో మాట తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తుంటారు. మొట్టమొదటిది ఇదే అమ్మఒడి. భారతి గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారమ్మా అని చెప్పేసి ప్రజల్లో చెప్తున్నటువంటి వీడియో ఇప్పుడు కూడా వీళ్ళు ఇది మాట్లాడగానే వాళ్ళు దాన్ని వైరల్ చేస్తారు. అవును. కానీ ఆయన అది చేయలేదు. అలాగే పెన్షన్ మీకు 3000 చేస్తాను నేను అన్నప్పుడు కూడా నేను దశల వారీగా సంవత్సరానికి 250 పెంచుతానని ఆయన చెప్పాల. కానీ 5 సంవత్సరాలు తీసుకున్నాడు 3000 చేయటానికి. ఈ 2 పనులు ఆయన చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలకి టైం బౌండ్ ఏమీ ఆయన పెట్టలేదు. ఒకటి గమనించాల్సింది, అండర్లైన్ చేసుకోవాల్సిన అందరూ ఏంటంటే, నేను వచ్చిన వెంటనే అని కానీ లేదా నెల రోజుల్లో అని కానీ లేకపోతే 100 రోజుల్లో అని కానీ ఆయన చెప్పలేదు. ఈ మాటను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అవుతుందనేటువంటిది నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటే ఆన్గోయింగ్ పథకాలన్నీ ఒకేసారి అమలు చేయటం రాష్ట్రపతి 10 లక్షల కోట్లు అప్పులు దాటిపోయినటువంటి రాష్ట్రానికి సాధ్యమేనా? వెసులుబాటును బట్టి ప్రజలకి అత్యవసరమైనటువంటి పథకాలు 2-3 ఉంటాయి. వికలాంగులకి, వృద్ధులకి వచ్చేటువంటి పెన్షన్ అది అత్యవసరం. అది లేకపోతే కొంతమంది బ్రతుకులు గడిచే పరిస్థితి లేదు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ దాని వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. తర్వాత అత్యవసరంగా ఉన్నటువంటి వాళ్ళు రైతు భరోసా, రైతులకి ఆ సీజన్లో కావాల్సినటువంటి పెట్టుబడి సాయం, దాంట్లో అది అర్హులకి వెళ్తుందా అనర్హులకి వెళ్తుందా అనేటువంటిది అదొక పెద్ద చర్చ. 60% అనర్హులకే వెళ్తుంది. ఉన్నటువంటి పొలాల్లో 40% దాదాపు కౌలు రైతుల చేతిలోనే ఉన్నాయి. ఆ కౌలు రైతుకు ₹1 వెళ్ళట్లేదు. ఆసాములు మాత్రం కౌలుకి ఇచ్చేసి కౌలు తీసుకుంటున్నాడు, రైతు భరోసా తీసుకుంటున్నాడు, బ్యాంకులో లోన్ తీసుకుంటున్నాడు, ఇంకెప్పుడన్నా రుణమాఫీ అయితే రుణమాఫీ కూడా చేసుకుంటున్నాడు. 4 రకాల బెనిఫిట్స్ అతనికి ఉంటే అచ్చమైన పంట చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దున్ని విత్తనాలు వేసేవాడికి ఏ రకమైనటువంటి ఇది లేదు. సో కాబట్టి అదొక పెద్ద చర్చ. అయినా అది రైతులకు సంబంధించింది కాబట్టి అదొక పథకం. ఈ 2 పథకాల మూలాన ప్రజల జీవితాలు డైరెక్ట్గా ముడిపడి ఉన్నటువంటివి కాబట్టి వాటిని మీరు వెంటనే చేసుంటే బాగుండేది. ఫస్ట్ చేశారు. రైతు భరోసా మీద కూడా క్లారిటీ ఇవ్వండి. ఇక మిగిలినటువంటి అమ్మఒడి కానీ, లేడీస్కి ఫ్రీ బస్ పథకం కానీ, 2 గ్యాస్ సిలిండర్లు కానీ, లేకపోతే ప్రతి మహిళకి ₹1500 ఇది కానీ, ఇవన్నీ ఇమ్మీడియట్గా ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలు తల్లకిందులు అయ్యేటువంటిది ఏమీ లేదు. అమ్మఒడే తీసుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ట్రోల్ చేస్తున్నారో లేకపోతే టీచ్ చేస్తున్నారో, నీకు 15,000 నీకు 15,000. అసలు అమ్మఒడి పథకం ఎందుకు చెప్పండి? అంటే బడికి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మాటలోనే చెప్పాలంటే, బడికి పంపిస్తున్నందుకు అమ్మకి మేము 15,000 ఇస్తున్నాం అంటే దీన్ని ఏ పదంలో మనం మాట్లాడాలంటే లంచం ఇస్తున్నట్టేగా. తాయిలం ఇచ్చి వాళ్ళు కన్నటువంటి పిల్లల్ని చదివి చెప్పించుకోవడానికి స్కూల్కి పంపించడానికి మీరు ఇచ్చే తాయిలమా? అసలు ఆ పథకం ఇట్ సెల్ఫ్ పథకమే ఒక నిరుపయోగమైనటువంటి అనవసరమైనటువంటి పథకం నా దృష్టిలో. అది కాకుండా వేరే పేరు చెప్పి ఇవ్వండి, వాళ్ళకి ఉపాధినో ఇంకోటనో, అది లేకుండా పిల్లాన్ని ఇవ్వండి పంపిస్తే ఏంటండి? గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా చదువు చెప్తున్నారు, ఫ్రీగా పుస్తకాలు ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, డ్రెస్ ఇస్తున్నారు, మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారు. ఇన్ని చేసి మళ్ళీ స్కూల్కి పంపిస్తే 15,000 ఇవ్వటం అర్ధరహితమైనటువంటిది. కానీ వాళ్ళ ట్రాప్లో పడి తెలుగుదేశం వాళ్ళు కూడా ఇదేదో పెద్ద పథకం, ఇది ప్రజలు బాగా ఆదరించేశారు, ఇది మనం కూడా చేస్తే మనం వస్తామనేటువంటి ఆతృతతోటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని వీళ్ళు కమిట్ అవుతారు. అసాధ్యమని తెలిసి కూడా ఇవాళ ఉన్న రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం అసాధ్యం. అయినప్పటికీ మీరు చెప్పేశారు. చెప్పేసిన తర్వాత నేనేమంటున్నానంటే,
కౌంటర్ చేయండి. ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ప్రజలకి తెలియజెప్పండి క్లియర్గా. అవునయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు మేలో ఆయన ప్రమాణ స్వీకారం జూన్లో చేస్తే 2019, 2020 జూన్లో ఆయన ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళు ఇప్పుడే ఎందుకు ఇవ్వరని మా ఇంట పడుతున్నాడు. వెసులుబాటు చూసుకొని, మీకు వెసులుబాటు లేదు, లేనప్పుడు ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కళ్ళకి మాత్రమే ఇస్తాము. ఒక సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కాబట్టి అప్పుడు ఎంతమందికి ఇస్తాము, ఉంటే అంతమందికి ఇస్తామంటే మీకు ఒక 9 months to 10 months ఒక్కొక్క గ్యాప్ దొరుకుతుంది. మీరు చేసినట్టు ఉంటుంది. తర్వాత మీరు ఒక గ్యాప్, మీకు ఒక ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఖచ్చితంగా ఇప్పుడే చేయాలనేటువంటిది, లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనుకుంటే ఈ అమ్మఒడి పథకం అనేటువంటిది గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లల్ని పంపించేటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తామని ఒక్క మాట అనండి చాలు. ఓకే. గతంలో ఏం జరిగిందంటే ఈ ఇచ్చినటువంటి 15,000 తీసుకొని అప్పుడు దాకా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఈ 15,000 తోటి దాంట్లో జాయిన్ చేశారు ప్రైవేట్ స్కూల్స్లో. 10 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో నుంచి వెళ్ళి గత 5 సంవత్సరాల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో చేరారు. అంటే ఏంటి దాని అర్థం? మీరు ఇచ్చినటువంటి అమ్మఒడి అనేటువంటిది మీ గవర్నమెంట్ స్కూళ్ళని అది నాశనం చేసింది ఒక రకంగా. ఒక పోయిన సంవత్సరమే 3,50,000 అడ్మిషన్స్ పోయినాయి అంటున్నారు. అంటే అక్కడ నుంచి తీసుకెళ్లి వేరే బడుల్లో చేర్చుకున్నారు. అంటే మీరు అమ్మఒడి ఇచ్చి ప్రభుత్వ బడులను పొండుకోబెడుతున్నారు. కాబట్టి ఈ ఒక్క సవరణ, ఈ ఒక్క కండిషన్ పెట్టి కనుక మీరు రిలీజ్ చేస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ₹1 అదనపు భారం లేకుండా మీరు చేసుకోవచ్చు. ఈ 2 మార్గాల్లో ఏదో ఒకటి కనుక ఎంచుకోకపోతే వీళ్ళు ఇలా టీచ్ చేస్తూనే ఉంటారు. మీరు వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలనేటువంటి ట్రాప్లో మీరు పడుతూనే ఉంటారు. ఓకే. కాబట్టి తెలుగుదేశం నాయకులకి వాళ్ళకి, అంటే చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇచ్చేంత స్థాయి కానివ్వండి, ఆ అనుభవం కానీ నాకు లేకపోయినప్పటికీ ఉన్నంతలో నేను చెప్పగలిగినటువంటి పరిష్కారం ఏంటంటే మధ్య మార్గంగా ఇటు గవర్నమెంట్ ఇమేజ్కి దెబ్బతినకూడదు, అలాగే అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే అందాలి అనేటువంటి దాంతో ఈ ఒక్క చిన్న అమెండ్మెంట్ కనుక చేసి వీలైతే ఒకళ్ళకి, లేదంటే అందరికీ ఇవ్వాలంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అనేటువంటి కండిషన్ పెడితే ఈ టీజింగ్ అనేటువంటిది బయటపడిపోతుంది. ఒకటి. రెండవది, ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా మిమ్మల్ని ప్రజలు గెలిపించుకున్నది సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కాదు. అది 2024 ఎన్నికల్లో క్లియర్ కట్ తీర్పు ఇచ్చారు. రాష్ట్రం దేశం ఎలా పోయినా సరే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టైనా మా పథకాలు మాకు కావాలి అని ఎవరైతే ఆలోచన విధానంలో ఉన్న 40% మంది ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టి ఆయనకే ఓట్లు వేశారు. ఆయన వెనకాలే ఉన్నారు. వాళ్ళెవరూ మీకు ఓట్లు వేయలేదు. మహా అయితే ఒక 2 నుంచి 3% మంది అటు పథకాలు తీసుకున్న వాళ్ళు వచ్చారేమో కానీ వాళ్ళందరూ ఆయన వెనకాల నుంచి ఉన్నారు. కానీ 57% మంది మిమ్మల్ని మాకు అది కాదు, మాకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం కంటే కూడా మాకు అభివృద్ధి కావాలన్న 57% మంది మీ పక్కన ఉన్నారు. కాబట్టి ఈ 40% మంది గురించి తలకు మించిన భారాన్ని ఎత్తుకొని వాళ్ళేదో అంటారని చెప్పేసి మీరు ఇబ్బంది పడే కంటే క్లియర్గా చెప్పేయండి, మాకు ఇప్పటి వరకు కుదరదు, అప్పుడు మాత్రమే ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు జనవరిలో నొక్కిన బటను మే వరకు పడలేదుగా. అప్పుడు ఈ జనాలు ఏమన్నా అయిపోయారా? ఆయన 40% తీసుకెళ్ళి ఆయనకే వేసారుగా పడకపోయినా. కాబట్టి ఏంటంటే చెప్పింది వెంటనే చేయకపోతే ప్రజలు ఏదో అనుకుంటారు, మారిపోతారు అనేటువంటి భ్రమంలో నుంచి బయటికి రండి. వాళ్ళ ట్రాప్లో పడద్దు. మీరు చిత్తశుద్ధితో ఏం చేయాలనుకున్నారో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. వీళ్ళు ఈ లేఖితనంతో, మొన్న చూసాను జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలోకి వెళ్ళి నీకు 15,000 అంటే ఏమైంది? జనంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆయన మా మానసిక పరిస్థితే బాగాలేదని చెప్పేసి జనాలు రకరకాలుగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ దేవినేని అవినాష్ లాంటి బఫూన్లు అందరూ కూడా ఆయన అనుసరించి అదే వెహికల్ చేస్తలు, అదే వెహికల్ తనంగాని మీకు 15 అంటా ఉంటే పిల్లలకి ఏం తెలుసుద్దండి? ఆళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు 15 వచ్చిందంటే వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా అసలు? సో ఇలాంటి లేఖి రాజకీయాలు నడుస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్స్మన్. ఆయన ఏం చేస్తాడో ఏం చేయాలో క్లారిటీ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి అనుదినం వీళ్ళు వేసేటువంటి ట్రాప్లో పడకుండా ప్రజలకి నేను చెప్తుంది పదే చెప్తుందంటే ఒక క్లారిటీ ఇచ్చేయండి. అంతేగాని మీరు యాంబిగ్విటీ మెయింటైన్ చేస్తే నిజంగానే మీకు చిత్తశుద్ధి లేదేమో అని ప్రజలు కూడా శంకించేటువంటి, ఎందుకంటే ఒకే అబద్ధాన్ని 4 సార్లు చెప్పినా నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్లియర్ కట్ టైం బౌండ్ ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి పథకాలకి.
దాని ప్రకారంగా మీరు వెళ్ళండి. ప్రజలు దాని గురించి ఏమీ అనుకోరు. మీరు ఇవ్వకపోయినంత మాత్రాన వాళ్ళు ఏదో తలకిందులైపోతుంది మీరు అనుకోవాల్సిన పని లేదు.